సో, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతుందని చెప్పి 2026 కల్లా రెడీ అవుతుందని టవర్స్ కూడా చూపిస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కి గూగుల్ డేటా సెంటర్ కి లింక్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా. అంటే ఒకటండి, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికే చాలా ఆప్టిమైజ్డ్ సర్వీసెస్ అండి. అంటే రిసోర్స్ హంగ్రీగా ఇప్పటిదాకా ఏమవుతుందంటే ప్రాసెసింగ్ కెపాసిటీ ఇలాంటివంతా కూడా ఒక నార్మల్ ప్రాసెసర్‌ని చిన్న ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నార్మల్ ప్రాసెసర్ తీసుకుంటే ఎట్ ఎ టైము ఎన్ని థ్రెడ్స్ రన్ చేయగలుగుతూ ఉంటుంది, సైమల్టేనియస్‌గా ప్రాసెస్ చేయగలుగుతుంది, ఎలా అవుట్‌పుట్ ఇస్తున్నారు దాంతో పోలిస్తే ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో చిప్‌ని తీసుకుంటే అది ఎట్ ఎ టైమ్ హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ, దాని స్పేసు, నానో టెక్నాలజీ ఇదంతా కూడా చాలా ఆప్టిమైజ్డ్‌గా వచ్చుంది. అంటే ఈరోజు చాలా మంది పర్యావరణం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! పర్యావరణం అనేది రిసోర్స్ హంగ్రీగా ఉన్నప్పుడు మాత్రం పర్యావరణానికి కొద్దిగైనా నష్టం. ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి విరుగుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. పర్యావరణాన్ని ఆప్టిమైజ్డ్‌గా పర్యావరణం మీద నష్టం లేకుండా మరింత తక్కువ వనరులు వినియోగించుకుంటూ ఎక్కువ ఉత్పాదకత సాధించడం సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ హెల్ప్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 2 కాంప్లిమెంటరీ అండి. ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే మెకానిజమ్స్ ఇవన్నీ కూడా. సో, ఇవంతా తెలిసే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకోవచ్చా? రాబోయే ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు బేసికల్‌గా వాళ్ళ చేతుల్లో ఫైల్స్, వాళ్ళు ఎప్పటికప్పుడు తిరిగే విధానం, వాళ్ళు స్టడీ చేసే విధానం ఎప్పుడన్నా అప్పుడప్పుడు నేను రాండమ్‌గా పెద్ద చూడను గానీ, ఇప్పుడు రాండమ్‌గా వాళ్ళు నేషనల్ మీడియాలో ఇలా మాట్లాడే ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు హౌ ఎక్స్‌టెంట్ దే హావ్ కోర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద కాన్సెప్ట్స్ అనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒక 10 మంది, ఇప్పుడు నేను మాట్లాడొచ్చు, ఇంకొకళ్ళు మాట్లాడొచ్చు. మాట్లాడే భాషలో కావచ్చు, వ్యక్తీకరణలో కావచ్చు, నాలెడ్జ్ లెవెల్‌లో కావచ్చు, ఎంత కోర్ అండర్‌స్టాండింగ్ ఉంది అన్నది ఒక మనిషికి తెలుస్తూ ఉంటుంది గదా! సో, అంత డీప్ అండర్‌స్టాండింగ్ వాళ్ళకి టెక్నాలజీల మీద ఉంది కాబట్టి, భవిష్యత్తుని ఊహించి, భవిష్యత్తులో జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ బాటలు వేస్తూ ఉంటున్నారు. ఆ బాటలు అర్థం చేసుకోగలిగితే ప్రోగ్రెస్ అవుతాం. లేదు ఇవన్నీ కూడా ముళ్ళ బాటలు అని చెప్పేసి అనుకుంటే గనక జస్ట్ మన పర్సెప్షన్‌లో ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, సామాన్య ప్రజలు తిరస్కరించినంత మాత్రాన ఇప్పుడు నేను సూర్యుడిని వచ్చేటప్పటికి నాకు ఇష్టం లేదనుకోండి. సూర్యుడిని తిడతా, "నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు వేస్ట్" అని చెప్పేసి అన్నాననుకోండి, సూర్యుడు ఆగడు. సో, నా పర్సెప్షన్‌లో, నా అండర్‌స్టాండింగ్‌లో నాకిదొద్దు, ఈయన వేస్టు, లేకపోతే ఈయన ఊరికొచ్చేసి ఏదేదో చెబుతా ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడునో, లోకేష్ గారిని తిట్టామనుకోండి. ఓకే. తిట్టుకోండి, హ్యాపీగా తిట్టుకోండి. అక్కడ జరుగుతా ఉంది. సూర్యుడు ఎలా వస్తా ఉంటాడో ప్రోగ్రెస్ అలా జరుగుతూ ఉంటుంది. మీ నా ఎవరి అభిప్రాయాలకి, అది యాక్సెప్టెన్స్‌కి తగ్గట్లుగా ఒక లీడర్ ఎప్పుడు కూడా బిల్డ్ అవ్వదు. అసలు లీడర్ అంటేనే తన విజన్‌తో తను చేసుకుంటా వెళ్ళే వ్యక్తి. ఎవరో మనం తిట్టాము, ఇంకొకళ్ళు చేసామని చెప్పేసి ఎవరు చేయరండి. సో, ఆ క్వాలిటీస్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నేళ్ల జర్నీలో నేను చాలా సార్లు చూస్తున్నాను. ఈరోజు లోకేష్ గారిని కూడా చూస్తున్నాను. ఇప్పుడు మీరు జర్నలిస్ట్, బేసికల్ గా జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మీరు. తర్వాత టెక్నాలజీ మీద అధ్యయనం చేశారు. గతంలో 2020 విజన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని అంటేనే కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూసాం మనం. ఆ రోజు సొసైటీ కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పినటువంటి వాళ్ళతో నడిచారు. చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఓడించారు. కానీ ఇప్పుడు సొసైటీ అదే స్టేజ్లో ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకునే స్టేజ్లో ఉందని మీకు అనిపిస్తుందా? వాస్తవంగానండి, నిజంగా ఐటీ ద్వారా లాభపడి ఉద్యోగాలు సంపాదించి మంచిగా ప్రోగ్రెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ కృతజ్ఞతా భావం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఇక్కడిక్కడ ఇన్సిడెంట్‌లో చాలా మంది ర్యాలీలు చేయడం కావచ్చు, ఇక్కడ మీటింగ్స్ ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే అసలు అధికారంలో లేని పార్టీ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ వచ్చినప్పుడు అన్ని రకాల ఒత్తిడిల మధ్య అంతమంది ఒక దగ్గర గ్యాదర్ కావడం వాలంటీర్స్ అనేది, అది ఒక మనిషి. నేను నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో ఆయన ఉద్యమాలు నేను చూస్తున్నాను. ఆయన ప్రజానాయకుడు. ఆయన కదిలిస్తే గనక జనాలు కదిలొస్తారు. ఎందుకంటే గనక ఏ మనిషికైతే ప్రజల పట్ల అక్కర ఉంటుందో ఆ మనిషి మాట్లాడిన ఆ మనిషి సమస్యలో ఉన్నా కూడా ప్రజలు కదిలొస్తారండి. అది నేను ఆయనలో చూస్తున్నాను. సో, ఇక్కడ ప్రజల్లో అప్పటికి ఇప్పటికి 2004 టైంకి ఇప్పటికి జనాల కాన్షియస్‌నెస్ ఏమైనా మార్పు వచ్చిందంటే గనక ఇప్పుడున్న వాళ్ళకే ఐటీ ద్వారా లాభపడిన వాళ్ళకి, కృతజ్ఞతా భావం ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన పట్ల ఎప్పుడు కమిటెడ్ గానే ఉన్నారు. ఆయన మొన్న గెలిపించింది కూడా వాళ్ళే. ఎవరైతే గనక
లేదులే ఇవన్నీ అని చెప్పేసి నేను ఏదో ఇంటర్వ్యూస్ లో మీటింగ్స్ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేది అర్థం పర్థం లేకుండా మాట్లాడేవాడు నమ్మేసి అవే నిజం అని చెప్పేసి సొంత ఇంటెలిజెన్స్ లేకుండా ఉంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పటికీ కూడా ఎప్పుడు ఒక వర్గం అనేది ఉంటారండి. అది 10% ఉండొచ్చు, 50% ఉండొచ్చు, 100% ఉండొచ్చు. 100% తిరస్కరించినా కూడా చేయదలుచుకుందా చేసుకుంటా వెళ్ళిపోవడం అనేది ఆయన చేస్తున్నారు. అది గొప్ప విషయం అండి. సో అంటే ఇక్కడ పాయింట్ ఖచ్చితంగా ఏంటంటే 2029 విజన్ 2047 ఆయన తయారు చేసుకున్నారు. ఇప్పుడు దాని వైపు ప్రజల్ని మళ్లించకపోతే, ప్రజలకు అర్థం అయ్యేలాగా చెప్పలేకపోతే, మరి 2004 సిచ్యువేషన్ వస్తుందేమో అనేది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మీరు వైకుంఠపాళి గేమ్ ఆడొద్దు అని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. సో అందుకే ఆ రోజుల్లో టెక్నాలజీ చెప్తే ఒకళ్ళు నవ్వుకోవచ్చు, ఎందుకంటే పరిచయం లేదు కాబట్టి. కానీ ఇవాళ టెక్నాలజీ ఫలాలని అందుకుంటున్నారు చాలా మంది. సో ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి ఉందంటారా? సార్ ఇప్పుడు నిజంగా మీరు అన్నది ఒక చాలా కఠినమైన వాస్తవం అండి. ఈ రోజు కనుక ఇప్పుడు గూగుల్ డేటా సెంటరే వచ్చింది అనుకోండి, రేపు దురదృష్టవశాత్తు నాకు చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పేసి వేరే పార్టీని ఇంకో పార్టీని గెలిపించారు అనుకోండి, మేము గూగుల్ని తరిమేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు మాకు ఎంత కట్టండి అని చెప్పేసి ఏదో డిమాండ్లు పెట్టేసి అర్థం లేకుండా ఎవరో ప్రవర్తించారు అనుకోండి ఆ గవర్నమెంట్, అప్పుడు ఎవరు నష్టపోయేది? అందుకని ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని నేను చూస్తే ఎమోషన్స్ కొద్ది ఓట్లు వేయటం కాదు. ఏ ఓటర్ అయితే గనక నాయకుడి యొక్క ప్రోగ్రెస్ మైండ్ సెట్ ని, గ్రోత్ మైండ్ సెట్ ని చూసి నాకు ఈ నాయకుడు 10 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు, 30 ఏళ్ల పాటు ఉంటే నాకు మేలు జరుగుతుందని ఒక ఇంటెలిజెన్స్ తో ఓట్లు వేస్తారో అక్కడ ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందింది. నేను డెమోగ్రఫీస్ నేను చాలా స్టడీ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే పూర్తిగా ఇంటర్నేషనల్ గా వస్తున్న పరిణామాలు, ఆర్థిక విధానాలు వీటన్నిటి నేను స్టడీ చేస్తూ ఉంటాను యాజ్ ఐసిఐసిఐ కాస్ట్ అకౌంటెంట్ గా. చూస్తే ప్రపంచంలో నాయకుడి పట్ల నమ్మకం ఉండి, నాయకుడి ప్రోగ్రెస్ మైండ్ సెట్ ఉండి, ప్రజలకి నాయకుడి మధ్య ఒక మంచి బాండింగ్ ఉన్న దగ్గర వచ్చేటప్పటికి దేశాలు ఎదిగినాయి, ప్రాంతాలు ఎదిగినాయి. ఎక్కడైతే గనక నాయకుడు గ్రోత్ మైండ్ సెట్ ఉన్న ప్రజల్ని సహకారం లేకపోతే గనక ఎంతవరకు చేస్తారో, ఏం చేయగలుగుతారు? అధికారం లేకపోతే మనం చేసిందంతా వచ్చి పక్కన వాళ్ళు తుడిచిపెట్టుకు వెళ్ళిపోతా ఉంటే కనుక ఎవరేం చేయగలుగుతారు? సో కాబట్టి ప్రజలు చాలా విఘ్నతతో వ్యవహరించాల్సిన అవసరం. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ జనరేషన్ లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో నడుస్తున్నారు అనిపిస్తుందా? చాలా వరకు నడుస్తున్నారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా ట్రెండ్స్ కానీ, పీపుల్ ఒపీనియన్స్ కానీ చూస్తుంటే గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఏమైందంటే గత 5-6 సంవత్సరాల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు రకరకాలు ఇదంతా చేసేసి ఏదో విషం నింపాలనే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఒక సోషల్ మీడియా కార్యకర్తను అనుకోండి. నేను ఏదో ఒకటి ఇప్పుడు జగన్ గురించో, చంద్రబాబు నాయుడు గురించో నేను ఏదో భజన చేస్తా మాట్లాడాను అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ గా. కొంతకాలానికి నాకు అర్థమైంది దీనివల్ల నాకేమన్నా డబ్బులు వస్తున్నాయా, దీనివల్ల నాకేమన్నా జరుగుబాటు అవుతుందా, వాళ్ళు వచ్చి కనీసం నాతో పాటు నా కుటుంబం సంక్షేమం చూస్తున్నారా అన్నది అర్థమైన తర్వాత ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో పీపుల్ రియాలిటీలోకి వస్తున్నారు. లేదు, నిజంగా చేసే వాళ్ళని మనం అప్రిషియేట్ చేద్దాం. సో చేయని వాళ్ళని వచ్చేటప్పటికే కాస్త దూరంగా ఉండండి బాబు అని చెప్పేసి చూద్దాం అనే మైండ్ సెట్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందండి. అందుకని ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే దురదృష్టవశాత్తు ఏఐ వచ్చిన తర్వాత అందరి జీవితాలు చాలా ప్రమాదంలో పడబోతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది మొత్తం లైఫ్ చేంజింగ్. ప్రపంచం మొత్తము ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆయన అనే మాట ఒకటి ఎప్పుడు నాకు గుర్తుంటుంది, ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దాన్ని అవకాశంగా మార్చుకుందాం అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ వాడు. వైజాగ్ తుఫాన్ వచ్చినప్పుడు మాట్లాడారు, చాలా సందర్భాల్లో మాట్లాడతారు. ఇక్కడ ఏ ప్రమాదంగా చూస్తుంటే ఏఐని నేను వాటేసుకుంటానని ఈ రోజు లోకేష్ గారు అన్నారు చూసారా, ఎంత బ్యూటిఫుల్ థింగ్.